అందరికీ ముందుగా నమస్కారం. వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమఃశివాయని కామెంట్ చేయండి. స్త్రీ విధవరాలు ఎందుకవుతుంది? ఇది ఒక విధవ స్త్రీ కథ. ఈ లోకంలో మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు మన వెంట అందరూ ఉంటారు, కానీ అదే మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన వెంట ఒక్కరు కూడా ఉండరు. ఇది మన విధి రాత, మనం చేసిన కర్మలకు సంబంధించిన ఒక మంచి కథ. ఈ కథ వింటే ఎంతటి కష్టమైనా మీ దగ్గర నుంచి పారిపోవాల్సిందే. పూర్వం ఒక ఊరిలో మంగ అనే ఒక విధవరాలు ఉండేది. ఆమె చాలా దుఃఖంలో ఉంది. ఎందుకంటే వివాహం జరిగిన కొన్ని రోజులకి తన భర్త మరణించాడు. ఆ సమయంలో ఆమె గర్భవతి. ఆమెకు బ్రతకాలని ఇష్టం లేదు. తన భర్తతో పాటు మరణించాలనుకుంది, కానీ కడుపులో ఉన్న తన బిడ్డ కోసం జీవించాలని గుండె ధైర్యం చేసుకొని బ్రతుకుతుంది. భర్త లేని కారణంగా ఆమె చాలా కష్టాలను అనుభవిస్తూ ఉండేది. ఆమెను సమాజంలో ఎవరు గౌరవించేవారు కాదు. ఆమెకి 2 పూటలు తినడానికి తిండి కూడా కష్టమైపోయింది. నీ భర్త లేని కారణంగా ఆమె ఆస్తులు కూడా బంధువులు తీసుకుని ఆమెను ఒంటరిదానిని చేశారు. ఎవరు ఆమెకు తోడుగా ఉండి ధైర్యం చెప్పేవారు లేరు. అప్పుడు ఆమె ఇలా అనుకుంటుంది, అయ్యో, నా విధిరాతలోనే ఇలా జీవించాలని ఉంది. జీవితాంతం ఒక స్త్రీకి తోడుగా ఉండి ధైర్యాన్ని ఇచ్చేది ఒక్క భర్త మాత్రమే, కానీ నాకు ఆ భర్తను ఆ భగవంతుడు దూరం చేశాడు. భర్త లేని స్త్రీకి ఈ లోకంలో విలువలేదు. ఇక నా కడుపులో ఉన్న బిడ్డ కోసం నేను బ్రతుకుతాను. బిడ్డ పుట్టిన తర్వాత ఏం జరుగుతుందో, నా జీవితంలో ఏమైనా మార్పు వస్తుందో లేదో చూస్తాను. నేను పడుతున్న ఈ కష్టాలను నా బిడ్డకు కలిగించకు దేవుడా అంటూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తుంది. ఇలా ఎంతో కష్టంగా జీవితం గడుపుతూ ఉండగా ఒక రోజున ఆమెకి మగ బిడ్డ జన్మించాడు. ఆ బిడ్డకి సోమనాథ్ అని పేరు పెట్టింది. ఆమె ప్రతిరోజు వేరే వారి ఇంట్లో పని చేయడానికి వెళ్లేది. అలా తన కొడుకును కష్టపడుతూ పెంచుకుంటుంది. అలా ఆ పిల్లవాడు పెద్దవాడు అవుతున్నాడు. చూస్తుండగానే అతనికి 10 సంవత్సరాలు వచ్చాయి. అతను ప్రతిరోజు బయట పిల్లలతో కలిసి ఆడుకునేవాడు. ఒకరోజు తన తల్లి వద్దకు వచ్చి ఇలా అంటున్నాడు, అమ్మ, నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. వారందరూ కూడా చాలా ధనవంతులు. వాళ్ళ ఇంట్లో అన్ని రకాల వసతులు ఉన్నాయి. వాళ్ళందరిలోకి నేను మాత్రమే చాలా పీతవాన్ని. మనకి 2 పూటల భోజనం కూడా సరిగ్గా లభించడం లేదు. మనకా భగవంతుడు ఎందుకమ్మా ఇంత అన్యాయం చేశాడు? నేనింత కష్టాల్లో ఎందుకు జీవించవలసి వస్తుంది అంటూ అడుగుతాడు. ఆ పిల్లవాని మాటలు విన్న తల్లి, నాయనా, బాధపడకు, మన అదృష్టం మనల్ని విడిచి వెళ్ళిపోయింది. మన వీధి రాతనూనే ఇలా కష్టపడాలని రాసి ఉంది. అందుకే మనం ఇన్ని కష్టాలను అనుభవిస్తున్నా. మన విధిరాతను ఎవరు తప్పించలేరు నాయనా. నా ఆ భగవంతుడు ఏది చేసినా అది మన మంచికే అనుకోవాలని అంటుంది. అప్పుడా బాలుడు, అమ్మ, అందరినీ సుఖంగా ఉంచిన భగవంతుడు మనల్ని మాత్రమే ఎందుకు కష్టపెడుతున్నాడు? నేనైతే చిన్న పిల్లవాడినే కదా, నన్ను కూడా ఇంత కష్టపెడతాడా భగవంతుడు? అమ్మ, ఆ భగవంతుడు ఎక్కడుంటాడో చెప్పు, నేను నేరుగా ఆయన వద్దకే వెళ్ళి నాకు ఇంత పేదరికం ఎందుకు ఇచ్చామని అడుగుతానని అంటాడు. అప్పుడు ఆ తల్లి, నాయనా, ఆ భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు అని అంటుంది. కానీ ఆ పిల్లవాడు వినడం లేదు. లేదమ్మా, ఇక్కడ ఆయన లేడు కదా, నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు. ఆయన ఎక్కడ ఉంటాడో నిజం చెప్పు అని అంటుంది. ఆ పిల్లవాడు ఎంత చెప్పినా వినకపోవడంతో అప్పుడా ఆ తల్లి, నాయనా, ఆ భగవంతుడు అడవుల్లో ఉంటాడని అంటుంది. ఇక ఆ పిల్లవాడు ఉదయాన్నే నిద్ర లేచి అడవుల్లోకి వెళ్ళిపోయాడు. అడవిలో భగవంతుని కోసం వెతకడం ప్రారంభించాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు భగవంతుని వెతుకుతూనే ఉన్నాడు, కానీ ఎక్కడ కూడా అతనికి భగవంతుడు కనిపించలేదు. ఇక చీకటి పడుతుంది. అతని కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అతను గట్టిగా ఏడుస్తూ స్పృహ తప్పి అడవిలోనే పడిపోయాడు. అదే సమయంలో శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి భూలోక విహారం చేస్తూ ఉండగా అప్పుడే వారి దృష్టి ఆ బాలునిపై పడుతుంది. అప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో ఇలా అంటుంది, స్వామి, అటు చూడండి, ఆ చిన్న పిల్లవాడు అడవిలో దారి తప్పి పడిపోయినట్టుగా ఉన్నాడు. అతనికి మనం సహాయం చేసి అతనిని వారి తల్లిదండ్రుల వద్దకు పంపించేద్దామని అంటుంది. ఇద్దరూ మారువేషం ధరించి ఆ పిల్లవాడు దగ్గరికి వెళ్తారు. అప్పుడు లక్ష్మీదేవి ఆ బాలుడితో ఇలా అంటుంది, నాయనా, నువ్వు ఎవరు? నీ పేరేమిటి? ఇంత దట్టమైన అడవిలోకి ఎందుకు వచ్చావు? మీ వెంట ఎవరూ లేరా అని అడుగుతుంది. అప్పుడప్పుడు బాలుడు, నా పేరు సోమనాథ్, నేను భగవంతుని కలవడానికి వెళుతున్నానని అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి, ఎందుకు భగవంతుని కలవాలి అనుకుంటున్నాం అంటూ అడుగుతుంది. అప్పుడు ఆ బాలుడు, నేను చాలా పేదవాడిని, నాకు 2 పూటలు కడుపునిండా ఆహారం కూడా లభించడం లేదు. ఇంత కఠినమైన దరిద్రం నాకెందుకు ఇచ్చాడో ఆ భగవంతుని
అడగడానికి వెళ్తున్నానని అంటాడు. అప్పుడు మహావిష్ణువు నాయనా నీ విధిరాతలోనే ఇలా రాసి ఉంది, ఇక దానిని నువ్వు అనుభవించవలసిందే, కాబట్టి నువ్వు ఇప్పుడు జాగ్రత్తగా మీ ఇంటికి వెళ్ళిపో అని అంటాడు. అప్పుడా పిల్లవాడు లేదు లేదు, నేను తప్పకుండా భగవంతుని కలిసే వెళ్తాను, అప్పటివరకు నేను ఇంటికి వెళ్ళనని అంటాడు. అతని మాటలు విన్న లక్ష్మీదేవికి ఆ బాలునిపై దయ కలిగింది. ఆమె మహావిష్ణువుతో దేవా ఆ పిల్లవాడిని చూస్తే నాకు చాలా జాలి కలుగుతుంది, అతనికి ఏమైనా ఇవ్వండని అంటుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు దేవి ఈ బాలునికి ఇవ్వాలి, అతని విధిరాతలోని ఏమీ లేదు, అతనికి పొందే అదృష్టం కూడా లేదు, నేను ఏది ఇచ్చినా అతను నిలుపుకోలేదని అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి స్వామి మన పని ఇవ్వడం మీరైతే ఇవ్వండి, ఆ తర్వాత పిల్లవాడి అదృష్టమని అంటుంది. అప్పుడు మహావిష్ణువు ఆ పిల్లవానికి ఒక వజ్రాల హారం ఇస్తూ నాయన ఇది వజ్రాలహారం, దీనిని తీసుకొని నీ దరిద్రాన్ని పోగొట్టుకొని సుఖంగా జీవించని అంటాడు. దానితో ఆ పిల్లవాడు ఎంతో సంతోషంగా ఆ వజ్రాల హారాన్ని తీసుకొని ఇంటికి తిరిగి వెళుతున్నాడు. అదే సమయంలో అతనికి దొడ్డికి రావడంతో ఆహారాన్ని ఒక బండరాయిపై ఉంచి పక్కకు వెళ్తాడు. అప్పుడే ఒక పక్షి వచ్చి ఆ హారాన్ని తన నోటితో పట్టుకొని ఎగిరిపోయింది. అతను తిరిగి వచ్చి చూస్తూ ఉండగానే ఆ పక్షి చాలా దూరం వెళ్ళిపోయింది. ఆ పిల్లవాడికి చాలా బాధ కలిగింది. గట్టిగా ఏడుస్తూ ఆ హారాన్ని ఇచ్చిన మహావిష్ణువు వైపుకు పరుగులు తీశాడు. వాళ్ళు దీవులని అతనికి ఏమీ తెలియదు. వాళ్ళ దగ్గరకు చేరుకొని ఏడుస్తూ చూడండి, మీరు ఇచ్చిన వజ్రాలహారం ఒక పక్షి ఎత్తుకుపోయిందని అంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ నాయనా నేను ఇవ్వవలసింది నీకు ఇచ్చేశాము, నువ్వు దానిని నిలుపుకోలేకపోయావు, ఇప్పుడు నువ్వు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి ఆయనని అడుగు అని అంటారు. అప్పుడా బాలుడు అయితే ఆయన ఎక్కడ ఉంటాడు అని అడుగుతాడు. నాయనా నువ్వు ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళి పిలిస్తే ఆయన పలుకుతాడంటూ ఆ పిల్లవాడికి బ్రహ్మదేవుని చూసేలా వరమిస్తాడు. బ్రహ్మదేవునికి కూడా ఆ బాలునికి వరం ఇవ్వమని ఆదేశిస్తాడు. నాడు ఆ బాలుడు శ్రీమహావిష్ణువు చెప్పిన దారిలోనే వెళుతూ బ్రహ్మదేవుని పిలుస్తాడు. వెంటనే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నాయనా ఏం కావాలి, ఎందుకు నన్ను పిలిచావంటూ అడుగుతాడు. అప్పుడు ఆ బాలుడు దేవా నేను చాలా పేదవాన్ని, మీరు నా జీవితాన్ని మార్చి నాకు మంచి సుఖమైన జీవితాన్ని ప్రసాదించండి అంటూ వేడుకుంటాడు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు నాయనా నీ విధి రాతలు అంతా దుఃఖమే నిండి ఉంది, నీకు అదృష్టం సుఖం లేనేలేదు, నేను నీకు ఏమి ఇవ్వాలని అంటాడు. అప్పుడా బాలుడు లేదు, నాకు మీరు తప్పకుండా ఏదో ఒక సహాయం చేయాలి, లేదంటే నేను ఇక్కడి నుండి వెళ్ళను అని అంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ బాలుడికి ఒక బంగారపు ఉంగరం ఇచ్చి దీనిని తీసుకొని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో అని అంటాడు. అప్పుడా బాలుడు ఆనందంగా ఉంగరాన్ని తీసుకొని వెళ్తున్నాడు. అదే సమయంలో అతనికి విపరీతమైన దాహం వేస్తుంది. కొద్దిగా ముందుకు వెళ్ళగానే అతనికి ఒక నది కనిపించింది. నీటిని తాగుదామని ఆ నదిలోకి వంగుతాడు. అదే సమయంలో అతను జేబులో ఉన్న బంగారపు ఉంగరం ఆ నదిలో పడిపోయింది. చూస్తూ ఉండగానే మింగేసింది. అది చూసి అతనికి చాలా బాధ కలిగింది. ఏడుస్తూ తన ఇంటికి చేరుకొని తన తల్లితో ఇలా అంటాడు, అమ్మ నేను దేవుడిని అడుగుదామని అడవిలోకి వెళ్తే ఎవరో ఇద్దరు వచ్చి నాకొక వజ్రాల హారాన్ని ఇచ్చారు, దానిని తీసుకొని వస్తుండగా దానిని ఒక పక్షి ఎత్తుకుపోయింది. ఆ తర్వాత నేను బ్రహ్మదేవుని వద్దకు వెళ్తే ఆయన ఒక బంగారపు ఉంగరాన్ని ఇచ్చాడు, అది కూడా నదిలో పడిపోయింది, దానిని ఒక చేప మింగేసింది. అమ్మ నా అదృష్టం కొద్దిసేపట్లో మారిపోయేది, కానీ నా అజాగ్రత్త వల్ల అంతా దూరమైపోయిందని అంటాడు. అప్పుడు ఆ తల్లి నాయనా నువ్వేమైనా కలగన్నావా, ఏదో ఒకటి ఊహించుకొని అంతా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావ్, నీకు దేవుడు కనిపించి వరం ఇవ్వడమేంటి, అలా ఏమీ జరగదు, నువ్వు వెళ్ళి ఆడుకోవాలి అని అంటుంది. తన తల్లి తాను చెప్పింది నమ్మకపోవడంతో అతనికి ఆశ్చర్యం కలిగింది. తనకు బ్రహ్మదేవుడు కనిపించింది తన తల్లికి ఎలాగైనా నిరూపించుకోవాలనుకున్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే నిన్న బ్రహ్మదేవుని కలుసుకున్న చోటుకు వెళ్లి ఆయనను పిలుస్తాడు. వెంటనే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. దేవా మీరు నాకు ఇచ్చిన బంగారపు ఉంగరం నదిలో పడిపోయింది, దానిని ఒక చేప మింగేసింది, ఇక మీరు ఇంకేదైనా ఇచ్చి నా జీవితాన్ని మార్చండి, ఈసారి నేను దానిని చాలా జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్తానని అంటాడు. బ్రహ్మదేవుడు ఇక నీకు సహాయం చేయడం నా వల్ల కాదు, నిన్ను ఒక చోటికి తీసుకు వెళ్తాను, ఆయన నీకు తప్పకుండా సహాయం చేస్తాడు అంటూ ఆ బాలుని నేరుగా మహాశివుడి వద్దకు తీసుకెళ్తాడు. అప్పుడు మహాశివునితో దేవా ఈ బాలుని విధి రాతలు సుఖం లేదు, కానీ మీరు ఏదైనా ఇతనికి సహాయం చేయండి, నేను సహాయం చేసిన అది ఫలించడం లేదని అంటాడు. అప్పుడు మహాశివుడు అతనికి ఒక వజ్రాల మూటని ఇచ్చి నాయనా నువ్వు దీనిని తీసుకొని ఆనందంగా జీవించు అని అంటాడు. ఆ వజ్రాల మూటను తీసుకొని ఆనందంగా బ్రహ్మదేవుని సహాయంతో ఊరికి చేరుకున్నాడు. ఆ వజ్రాలను
మూటను అమ్మ చూస్తే చాలా ఆనందిస్తుందంటూ ఇంటికి చేరుకున్నాడు. కాని ఆ సమయంలో ఇంట్లో అమ్మ లేదు, పనిచేయడానికి బయటకి వెళ్ళింది. అతను ఆ మూటను ఒక చెంబులో ఉంచి అమ్మను తీసుకురావడానికి బయటకి వెళ్తాడు. అదే సమయంలో వారి ఇంట్లో దొంగలు పడి ఆ వజ్రాల మూట పెట్టిన ఆ చెంబును ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఇక తల్లికి అన్నీ చెప్పి ఇంటికి తీసుకువచ్చి చూడక అక్కడ వజ్రాల మూటలేదు. అమ్మ, నిజంగా నాకు వజ్రాలు లభించాయి, కానీ దానిని ఎవరు ఎత్తుకుపోయారని అంటాడు. అప్పుడా తల్లి, నువ్వు రోజు ఏదో ఒక కథ చెబుతూ ఉంటావు, ఊహించుకుంటావు. మన అదృష్టమే బాగాలేదు, మన జీవితంలో దుఃఖమే రాసిపెట్టి ఉందని అంటుంది. అతనికి చాలా నిరాశ కలిగింది. మరుసటి రోజు మళ్లీ బ్రహ్మదేవుని దగ్గరికి చేరుకొని, దేవా, నేనా వజ్రాల మూటను ఇంట్లో పెట్టి నేను మా అమ్మ కోసం బయటకు వెళ్లి వచ్చి చూసేసరికి ఆ వజ్రాలు కనిపించలేదు. అవి ఏమైపోయాయి, నాకు అర్థం కావడం లేదని అంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నాయనా, ఇక నీ అదృష్టాన్ని మార్చడం మా వల్ల కాదు. నేను మహావిష్ణువు, మహాదేవుడు, ముగ్గురం కూడా ఏమీ చేయలేకపోయాం. మేము సహాయం చేసిన అది నీకు లభించడం లేదు. అసలు నీకు అదృష్టమే లేదని అంటాడు. అప్పుడు ఆ బాలుడు, దీవా, మరి నేనేం చేయాలి? ఏం చేస్తే నా జీవితం మారుతుంది అని అంటాడు. ఏం చేస్తే నా జీవితం మారుతుంది అని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు, నాయనా, నువ్వు రేపటి నుండి మీ ఊర్లో ఉన్న మహాశివుని మందిరానికి వెళ్ళు. ఎందుకంటే ప్రతిరోజు ఆ మహాశివుని మందిరానికి అదృష్ట దేవత వస్తుంది. అక్కడే నీ దుఃఖం, నీ దరిద్రం తొలగిపోతాయని అంటాడు. అప్పుడు ఆ బాలుడు, దేవా, నేను అక్కడికి వెళ్లి ఏం చేయాలి నాయనా? నువ్వు చేయవలసింది ఏమీ లేదు. నువ్వు వెళ్లి ఆ మహాశివుని ప్రార్థించు, ఆయనకు సేవలు చెయ్యి, ప్రతిరోజు ఆయనను దర్శించుకొని అంటాడు. ఆ పిల్లవాడు ఈసారి నిరాశతో తిరిగి తన ఇంటిని చేరుకున్నాడు. ఉదయాన్నే బ్రహ్మదేవుడు చెప్పినట్టుగా మహాశివుని మందిరానికి చేరుకొని ఆయనను దర్శించుకుని అక్కడే కూర్చుండిపోయాడు. ఇక సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చేశాడు. మళ్లీ మరుసటి రోజు మందిరానికి వెళ్లి ఆయనను దర్శించుకొని తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చేశాడు. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. ఆ బాలుని చూసి మహాశివునికి జాలి కలిగింది. ఆ మహాశివుడు అదృష్టదేవితో ఇలా అంటున్నాడు, దేవి, నువ్వు తలుచుకుంటే ఎవరి అదృష్టం అయినా మార్చగలవు. విధి రాతలో లేని అదృష్టాన్ని నువ్వు ప్రసాదించగలవు. ఆ పిల్లవాడు ప్రతిరోజు నా మందిరానికి వచ్చి నిరాశతో వెనక్కి వెళ్ళిపోతున్నాడు. నువ్వు అతనికి కొంచెం అదృష్టాన్ని ప్రసాదించి అతని జీవితాన్ని మార్చు అని అంటాడు. అప్పుడు అదృష్ట దేవత మహాదేవ, ఆ బ్రహ్మదేవుడు, అతని విధిరాతలో అదృష్టం, సుఖం రాయనే లేదు. అతని తలరాతలో కేవలం దుఃఖమే నిండి ఉంది. అతనికి నేనేమి ఇవ్వగలనని అంటుంది. అప్పుడు మహాశివుడు, దీవి, నువ్వు అయితే అదృష్ట దేవతవు, దరిద్రులను కూడా ధనవంతులుగా మార్చగలరు. విధి రాతలు లేని అదృష్టాన్ని నువ్వు ప్రసాదించగలవు. దేవి, నా మందిరానికి వచ్చి బాధతో తిరిగి వెళ్తే నాకు చాలా బాధగా ఉంటుంది. ఆ పిల్లవాడు తన అదృష్టాన్ని మార్చుకోవడానికి ఎంతగానో తప్పిస్తున్నాడు. తన తల్లిని సుఖంగా ఉంచాలని అనుకుంటున్నాడు. నువ్వు అతనిపై దయ చూపించని అంటాడు. ఆ మహాశివుని ఆదేశంతో ఆ అదృష్టదేవి మర్నాడు మందిరానికి వెళ్ళింది. అక్కడ బాలుని చూసి అతని పక్కన ఒక బంగారపు నాణ్యాన్ని ఉంచింది. ఆ బంగారు నాణ్యం చూసి అతనికి చాలా ఆనందం కలిగింది. దానిని తీసుకువెళ్లి జాగ్రత్తగా తన తల్లికిస్తూ జరిగిందంతా చెప్తాడు. ఆ దేవుడు మనపై దయ తలచాడంటూ ఆ తల్లి ఆ బంగారపు నాణ్యంతో చిన్న వ్యాపారం చేయాలనుకుంది. మరుసటి రోజు ఆ నాణ్యాన్ని ధనంగా మార్చి చేపల వ్యాపారం మొదలు పెట్టింది. ఒకసారి ఒక చేపను కోస్తున్నప్పుడు ఆ చేప కడుపులో నుంచి ఒక బంగారపు ఉంగరం బయటపడింది. అది చూసిన బాలుడు, అమ్మ, నేను చెప్పాను కదా, ఈ బంగారపు ఉంగరం బ్రహ్మదేవుడి ఇచ్చినది. ఆ రోజు ఈ చేప మింగేసింది, ఈరోజు అదే మన వద్దకు తిరిగి వచ్చిందని అంటాడు. ఇక తల్లి బాలుడిని పూర్తిగా నమ్మింది. ఆ తల్లి చాలా సంతోషించింది. ఒకరోజు ఆ తల్లి తన కుమారుడితో, నాయనా, మనం ఈరోజు బ్రాహ్మణులకు భోజనం పెడతాం, వంట చేయడానికి పక్కనే ఉన్న అడవిలోకి వెళ్లి ఎండిపోయిన కట్టెలు తీసుకురా అని అంటుంది. ఆ బాలుడు కట్టెల కోసం అడవికి వెళ్తాడు. ఒక ఎండిపోయిన చెట్టు పైకి కట్టెల కోసం ఎక్కుతాడు. అక్కడ తనకి ఎండిపోయిన ఒక పక్షి గూడులో ఒక వజ్రాల హారం కనబడుతుంది. ఆహారం మొదటగా మహావిష్ణు ఇచ్చినది. పక్షి ఎత్తుకొని వచ్చి ఇక్కడ పెట్టింది. దానిని చూసి అతనికి చాలా ఆనందం కలిగింది. దానిని తీసుకొని ఇంటికి బయలుదేరక అతనికి దారిలో దాహం వేసింది. అటు ఇటు చూడగా తనకి ఒక చెంబు కనిపించింది. దానితో నీళ్లు ముంచి తాగుదామని దానిని చేతిలోకి తీసుకోగా అందులో వజ్రాల మూట కనిపించింది. అతనికి ఆనందం మరింతగా పెరిగిపోయింది. పోయిన వజ్రాలు కూడా దొరికాయి. ఆ వజ్రాల హారము, వజ్రాలు 2 తీసుకొని ఇంటికి చేరుకున్నాడు. వాటిని తల్లికిచ్చి, అమ్మ,
నువ్వు నమ్మలేదు కదా, ఇదిగో నేను నీకు ముందుగా చెప్పిన వజ్రాలహారం వజ్రాలు మళ్ళీ నాకు దొరికాయని అంటాడు తన కుమారుడిని గుండెలకు హత్తుకొని. నాయనా, నువ్వు చాలా అదృష్టవంతుడివి, నీకు దేవతల దర్శనం కలిగింది, వారే మన దరిద్రాన్ని పోగొట్టి మనకు ఇంతటి అదృష్టాన్ని ప్రసాదించారని అంటుంది. ఇక అప్పటినుంచి వాళ్ళ జీవితమే మారిపోయింది, చాలా సంతోషంగా తమ జీవితాన్ని జీవిస్తున్నారు.